హే గైస్, ఈ వీడియోలో మనం ఈ నాయిస్ కలర్ఫిట్ నావ్ స్మార్ట్ వాచ్ అయితే రివ్యూ చేద్దాం. అండ్ గివ్ అవే విషయానికి కూడా నేనైతే అప్డేట్ అయితే ఇస్తాను. గివ్ అవే నేను ఇది అన్బాక్సింగ్ వీడియోలో గివ్ అవే అయితే అనౌన్స్ చేశాను. సో గివ్ అవే ఎక్కడ దాకా వచ్చింది, ఏంటి సంగతి అని చెప్పి దాని గురించి డీటెయిల్స్ అయితే నేను ఈ వీడియో చివరిలో అయితే చెప్తాను రివ్యూ తర్వాత. ఫస్ట్ రివ్యూకి వచ్చినట్లయితే మనం ఈ వాచ్కి 5 కీ పాయింట్స్ ఉన్నాయని అయితే చెప్పొచ్చు. అంటే మనం డైలీ రోజు ఇంటరాక్ట్ అయ్యే పాయింట్స్ అయితే ఫస్ట్ మెయిన్గా వచ్చేసి మనకి ఫ్రంట్ డిస్ప్లే ఏదైతే ఉంటుందో అదనమాట. సెకండ్ మనకి బటన్స్, రోజు మనం మెన్యూస్ దేంతో అయితే నావిగేట్ చేస్తామో ఆ బటన్స్, సైడ్ బటన్స్. థర్డ్ వచ్చేసి మనకి నోటిఫికేషన్స్ అండ్ హ్యాప్టిక్స్, అంటే నోటిఫికేషన్స్ మనకి రోజు వస్తూ ఉంటాయి, దానికి ఎక్స్పీరియన్స్ ఎలా ఉండేది అన్నది కూడా చూడాలి. వైబ్రేషన్ ఎలా ఉంది, ఇంటెన్సిటీ టినీగా ఉందా, క్వాలిటీ ఉందా, అదొకటి థర్డ్ పాయింట్. అండ్ ఫోర్త్ వచ్చేసి మనకి వెనకాల ఉండే సెన్సర్స్, మనకి హార్ట్ రేట్ సెన్సర్ కానీ, స్టెప్స్ కౌంట్ చేయడం కానీ, లేదా మనకి వర్కౌట్స్ ట్రాకింగ్ కానీ అవన్నీ ఎలా ఉన్నాయి, ఫిట్నెస్ ఫీచర్స్ అనేవి మనకి ఫోర్త్ పాయింట్. అండ్ ఫైనల్గా ఫిఫ్త్ వచ్చేసరికి మనకి బ్యాటరీ లైఫ్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్. సో బ్యాటరీ లైఫ్ ఎన్ని రోజులు వస్తుంది, ఈ 5 అనేది కీ పాయింట్స్ ఈ రివ్యూలో. సో ఫస్ట్ డిస్ప్లే మాట్లాడుకున్నామంటే మనకి స్క్వేర్ ఎల్సీడీ డిస్ప్లే అయితే వస్తుంది. ఫ్యాన్సీ అమ్యులెట్ లాంటివి అయితే ఏం రావట్లేదు. కాకపోతే మనకి 4000 రూపీస్లో మనకి ఇలాంటి వాచ్ రావాలంటే ఏదో కాంప్రమైజ్ చేయాలంటే కార్నర్ కట్ చేయాలి. కాబట్టి ఆ కార్నర్ అనేది మనకి ఈ డిస్ప్లేలో అయితే కట్ చేశారు. అంటే బ్యాడ్ డిస్ప్లే అని కాదు, కాకపోతే అమ్యులెట్ కంటే మనకి ఎల్సీడీ అంటే కొంచెం ఇన్ఫీరియర్ టెక్నాలజీ అని అయితే చెప్పాలి. కాకపోతే ఈ డిస్ప్లే అయితే నాకు గుడ్ ఎనఫ్ డిస్ప్లే అనేది చెప్పొచ్చు. సైజ్ కూడా బాగానే ఉంది, వాచ్ ఫేసెస్ క్లియర్గా కనిపిస్తున్నాయి. నోటిఫికేషన్స్ మీరు చూసుకునేటప్పుడు కూడా మనకి ప్రాబ్లం ఏమి ఉండదు, క్లియర్గా అయితే టెక్స్ట్ విజిబుల్గా అయితే ఉంటుంది. అండ్ బ్రైట్నెస్ విషయానికి వచ్చినట్లయితే ఇది బ్రైట్ సన్లైట్లో కూడా మనకి విజిబుల్గా అయితే ఉంది, బాగానే విజిబిలిటీ ఉంది. బై డిఫాల్ట్ అయితే మనకి మీడియం బ్రైట్నెస్లో వస్తుంది, మీరైతే దాన్ని మ్యాక్స్కి సెట్ చేసుకోవాలి, అప్పుడే మనకి సన్లైట్లో అయితే విజిబిలిటీ బాగుంటుంది. కాకపోతే ఇంకా మిగతా వాటన్నిటికి కూడా కాంట్రాస్ట్ బాగానే ఉంది. డిస్ప్లే అయితే డైలీ ఇంటరాక్షన్స్కి బాగానే ఉందని చెప్పొచ్చు. ఇంకా సెకండ్ బటన్స్ విషయానికి వచ్చినట్లయితే మనకి 2 బటన్స్ అయితే ఉంటాయి. ఇక్కడ ఒకటైతే హోమ్ బటన్ అనమాట, అండ్ ఇంకోటి మనకి బ్యాక్ బటన్. అండ్ 2 బటన్స్ బాగానే పనిచేస్తున్నాయి, అవేమి ఫెయిల్ అవ్వటం కానీ అలాంటివి ఏం లేవు. అండ్ మీరు టాక్టైల్ ఫీల్ కూడా బాగానే ఉంది. బటన్స్ ప్లాస్టిక్తో చేసినా కూడా మనకి హ్యాప్టిక్ ఫీడ్బ్యాక్ అనేది బాగానే ఉంది బటన్స్ మీద అయితే. సో మీరు ఒకవేళ డైలీ ఇంటరాక్ట్ చేసేటప్పుడు కూడా మీకు ఈ బటన్స్ తోటి పెద్ద ప్రాబ్లం అయితే ఉండదు, ఎందుకంటే మాక్సిమం మోస్ట్ ఆఫ్ ద టైం మనం బ్యాక్ కానీ హోమ్ కానీ వెళ్ళడానికి ఇది యూజ్ చేస్తూనే ఉంటాం బటన్స్ అయితే. అండ్ నెక్స్ట్ మనకి థర్డ్ పాయింట్ వచ్చేసరికి మనకి వైబ్రేషన్ అండ్ నోటిఫికేషన్స్ ఆల్రెడీ ఇందాక ఒకసారి చూపించినట్లున్నాను, మళ్ళీ చూపిస్తాను. సో నోటిఫికేషన్స్ అయితే మనకి ఈ విధంగా అయితే వస్తాయి, బాగానే ఉంటుంది. మనకి చూడడానికి కూడా టెక్స్ట్ అయితే విజిబుల్గానే ఉంది. అండ్ ప్రతి యాప్ నుంచి అయితే నోటిఫికేషన్స్ అయితే మనకి బాగానే వస్తున్నాయి. అండ్ ఇవి కూడా మనం కస్టమైజ్ అయితే చేసుకోవచ్చు. మనం యాప్లోకి వెళ్ళి ఏ నోటిఫికేషన్స్ మాకు కావాలి వాచ్లో అనేది కూడా మనం సెట్ అయితే చేసుకోవచ్చు. అండ్ ప్రతిసారి నోటిఫికేషన్ వచ్చినప్పుడు ఆ వైబ్రేషన్ మోటార్ గురించి మాట్లాడుకున్నామంటే వైబ్రేషన్ కూడా మనకైతే మీడియం ఇంటెన్సిటీ తోటి వస్తుంది. మ్యాక్సిమంకి అయితే సెట్ చేసుకోండి. మ్యాక్సిమం సెట్ చేసుకున్న తర్వాత మనకి మళ్ళీ వైబ్రేషన్ ఫీడ్బ్యాక్ కూడా చాలా బాగుంది. అంటే ఎక్సలెంట్ సామ్సంగ్ గెలాక్సీ వాచ్లు అంత రేంజ్లో ఉందని చెప్పలేను, కానీ మనకి 4000 రూపీస్కి నేను ఇంతకుముందు ఎక్స్పీరియన్స్ చేసిన మీ బ్యాండ్స్ కంటే కూడా వైబ్రేషన్ బాగానే ఉందని చెప్పొచ్చు. సో ఈ వైబ్రేషన్ మీద మీరు డైలీ అలార్మ్స్ పెట్టుకోవడానికి కూడా మార్నింగ్ డిపెండ్ అవ్వచ్చు. స్ట్రాంగ్ ఎనఫ్ వైబ్రేషన్ అయితే దీంట్లో ఉంది. సో వైబ్రేషన్ మోటార్ అయితే దీంట్లో చీప్ అనేది ఫీల్ అవ్వదు. సో నేనైతే ఇక్కడ కాంప్రమైజ్ చేస్తారని అయితే అనుకున్నాను ఫ్రాంక్లీ, కాకపోతే ఇక్కడైతే కాంప్రమైజ్ అయితే అస్సలు జరగలేదు వైబ్రేషన్ మోటార్ విషయంలో అయితే మనకి ఈ వాచ్లో అయితే. నెక్స్ట్ మనకి ఫిట్నెస్ ట్రాకింగ్ అవన్నీ మాట్లాడుకున్నామంటే ఫస్ట్ హార్ట్ రేట్ చూస్తే మనకి హార్ట్ రేట్ సెన్సర్ అయితే మనకి బ్యాక్ సైడ్ అయితే ఇచ్చాడు. ఇంకా హార్ట్ రేట్ సెన్సర్ కొంచెం స్లోగా ఉందని చెప్పొచ్చు, కొంచెం టైం పట్టుద్ది హార్ట్ రేట్ తీయడానికి. కాకపోతే రీడింగ్స్ అయితే యాక్యురేట్గా ఉన్నాయని చెప్పొచ్చు. నేను దీన్ని గెలాక్సీ వాచ్ తోటి అయితే కంపేర్ చేశాను. సో కొన్నిసార్లు ఎప్పుడైనా తేడా వస్తే +or- 2 పాయింట్స్ తేడా ఉంటుంది, కానీ అంతకంటే మనకి తేడా ఏం లేదు. కాబట్టి మనకి హార్ట్ రేట్ అనేది యాక్యురేట్గానే ట్రాక్ చేస్తుందని అయితే చెప్పాలి. అండ్ మనకి స్టెప్ కౌంటింగ్ కూడా బాగానే పనిచేస్తుంది. రెండింటికి కంపేర్ చేసినప్పుడు కొంచెం డిఫరెన్స్ ఏదైనా ఉంది, కానీ కాకపోతే మోస్ట్లీ బాగానే అయితే ట్రాక్ చేస్తుంది. ఫిట్నెస్ యాక్టివిటీస్కి వెళ్ళామంటే మనకి యాక్టివిటీ సెక్షన్లో చూస్తే చాలా అయితే ఉన్నాయి. మనకి వాకింగ్ నుంచి రన్నింగ్, సైక్లింగ్, స్విమ్మింగ్, యోగాతో సహా మనకి చాలా ఫిట్నెస్ ట్రాకింగ్ అయితే మనకి దీంట్లో అయితే ఉన్నాయి. చాలా యాక్టివిటీ మోడ్స్ అయితే ఉన్నాయి దీంట్లో. సో మీరు మనకి ఫిట్నెస్ బ్యాండ్స్ లాంటి, అంటే ఫిట్బిట్ లాంటి ఫిట్నెస్ బ్యాండ్స్ అంతా మనకి యాక్యురసీ ఉండకపోయినా కూడా మనకి నార్మల్ మనం డైలీ చేసే ఎక్సర్సైజ్కి అయితే ఖచ్చితంగా ఇదైతే సరిపోతుందని చెప్పొచ్చు. అండ్ దాంతోపాటు మనకి ఆల్రెడీ జీపీఎస్ కూడా ఉంది, కాబట్టి మీకు రోజు డైలీ వర్కౌట్ చేసే ఒక పాత్, వాకింగ్ చేసే పాత్ ఉంటే అది కూడా మనకైతే జీపీఎస్లో ఇది రికార్డ్ చేయగలదు. అండ్ డిస్టెన్స్ అవన్నీ మనకి అప్రాప్రియేట్గా అయితే చూపించగలుగుతుంది దానికి తగ్గట్లుగా అయితే. సో అదొక మంచి విషయం అని చెప్పొచ్చు. అండ్ ఫైనల్లీ బ్యాటరీ లైఫ్ గురించి మాట్లాడుకున్నామంటే వాళ్ళు 3 to 4 days అయితే మనకి అడ్వర్టైజ్ అయితే చేస్తున్నారు బ్యాటరీ లైఫ్ దీనికైతే. అండ్ నాకు కూడా రియల్ డే యూసేజ్లో అయితే అలాగే వచ్చింది. 3 days మినిమం, మ్యాక్సిమం అయితే నోటిఫికేషన్స్ తక్కువ వచ్చిన రోజు అయితే 4 days కూడా వస్తుంది. సో రోజు ఛార్జ్ చేసే అవసరం అయితే లేదు మీకు. దీంతో అయితే 4 daysకి ఒకసారి అయితే ఛార్జ్ చేస్తే సరిపోతుంది. మీరు వాచ్ తక్కువ యూజ్ చేసే వాళ్ళు అయితే మాత్రం ఖచ్చితంగా 4 days అయితే వస్తుంది. హెవీగా యూజ్ చేస్తే మనకి 2 to 3 days బ్యాటరీ లైఫ్ అయితే డెఫినెట్గా అయితే వస్తుందని చెప్పొచ్చు. సో ఓవరాల్గా ఇదైతే మొత్తం కలిపి చూసుకున్నట్లయితే ఒక మంచి ప్యాకేజ్ అని చెప్పొచ్చు. 4000 రూపీస్లో నేనైతే డిసప్పాయింట్ అవ్వలేదు ఈ వాచ్ కొన్నందుకైతే. సో మీకు కూడా ఖచ్చితంగా నచ్చుతుందని అనుకుంటున్నాను. అండ్ గివ్ అవే విషయానికి వచ్చినట్లయితే గివ్ అవే అయితే అనౌన్స్ చేశాను అన్బాక్సింగ్ వీడియోలో.
అండ్ లాస్ట్ టైం ఒక గివ్ అవే అనౌన్స్ చేసినప్పుడు 1000 లైక్స్ టార్గెట్ పెడితే ఇమీడియట్గా 2000 లైక్స్ అయిందని చెప్పి నేను 3000 లైక్స్ అయితే పెట్టాను. అండ్ రూల్స్ అన్నీ చెప్పాను, షేర్ అయితే ఖచ్చితంగా చేయమని చెప్పాను. కానీ షేర్ అయితే చాలామంది అయితే చేయలేదు, వీడియో చూసిన వాళ్ళు మ్యాక్సిమం. కొంతమంది చేశారు తెలుసు, కాకపోతే ఓన్లీ మనకి వీడియోకి వచ్చిన వ్యూస్లో 1% మాత్రమే షేర్ దాని నుంచి వచ్చాయి. కానీ షేర్ అయితే చేయమని చెప్పాను. అండ్ మనకి లైక్స్ కూడా 3000 పెట్టుకుంటే 1500 టార్గెట్ మాత్రమే వచ్చాయి. కానీ ఆ కండిషన్స్ మీద అయితే నేను గివ్ అవే ఇవ్వలేను. కాకపోతే ఆల్రెడీ చెప్పాను గివ్ అవే ఇస్తా అని, మళ్ళీ ఇవ్వకపోతే బాగోదు కాబట్టి సరే ఈ వీడియోకి అయితే మనం ఒక 1500 to 2000 లైక్స్ అండ్ కామెంట్స్ టార్గెట్ పెట్టుకుందాం. అండ్ ఈ వీడియో నుంచి అయితే నేను ఇప్పుడు ఖచ్చితంగా విన్నర్స్ని అయితే అనౌన్స్ చేస్తాను. కామెంట్ అయితే ఈ వీడియో నుంచే పిక్ చేస్తాను. సో మళ్ళీ ఆల్రెడీ ఇంతకుముందు పార్టిసిపేట్ చేసిన, ఇప్పుడు మీరు కొత్తగా చూస్తున్న ఈ వీడియోని అయితే ఖచ్చితంగా లైక్ చేయండి అండ్ కామెంట్ అయితే చేయండి. అండ్ 1500 to 2000 లైక్స్ అండ్ కామెంట్స్ హిట్ అయితే రేపే లైవ్లో అయితే విన్నర్స్ని అయితే అనౌన్స్ చేస్తాను. ఇంకా దాంతోపాటు మిగతా రూల్స్ మీకు తెలిసినవే, సోషల్ మీడియాలో అయితే ఫాలో అవ్వాలి. ఇన్స్టాగ్రామ్ అండ్ ట్విట్టర్లో 2 లింక్స్ అయితే డిస్క్రిప్షన్లోనే ఉన్నాయి. ఆల్రెడీ మీరు ఇంతకుముందు పార్టిసిపేట్ చేసి ఉంటే తెలిసే ఉంటుంది. సో ఫైనల్గా ఈ వీడియోకి అయితే ఒక 1500 to 2000 పెట్టుకుందాం, మరి అంతకంటే ఎక్కువ కూడా అవద్దు. సో ఒకవేళ ఈ పారామీటర్స్ మనకి రీచ్ అయినట్లయితే ఖచ్చితంగా రేపట్లో రీచ్ అయితే రేపు లైవ్లోనే అయితే మనకి విన్నర్స్ని అయితే డ్రా చేద్దాం. ఇంకా మళ్ళీ ఈసారి కూడా అది కూడా హిట్ చేయలేదంటే మాత్రం ఇంకా నేనేం చేయలేను, గివ్ అవే అయితే క్యాన్సిల్ చేయాల్సి వస్తుంది. సో మ్యాక్సిమం హిట్ అవుతుందని అనుకుందాం. సో అది ఇప్పటివరకు అయితే మన వీడియో అండ్ గివ్ అవే అప్డేట్ విషయాలు అనమాట. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, ఇలాంటి వాటి కోసం సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం.